ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు హంపీలో ఉన్న విరూపాక్ష ఆలయం యొక్క రెండో భాగం పెడుతున్నాను. దీంట్లో కొంతవరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు గైడ్ గారు. మిగిలిందంతా నేను ఆలయం యొక్క లోపల ఆలయం ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. చిన్న వీడియోనే చివరి వరకు చూడండి. ఆలయం అయితే చాలా అద్భుతమైన శిల్పకళ అండి. మిస్ కావద్దు ఎవరు కూడా, ఎందుకంటే చాలా తక్కువ మంది వెళ్తారు. వెళ్ళేవాళ్ళు అంటే హంపి దాకా వెళ్ళి చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ప్రతిదీ ఎక్కడ ఏమి ఉంది అనే విధంగా నేను క్లియర్గా చూపిస్తూ తీసుకువెళ్ళాను వీడియోనైతే. గైడ్ కూడా కొంచెం బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనిపించింది మాకు. అంటే తెలియని విషయాలు కొన్ని అయితే చెప్పాడు. అలాగే లాస్ట్లో మాత్రం మిస్ కాకండి. గోపురం యొక్క రాజగోపురం యొక్క నీడ మనకి లోపల ఒక రూమ్లో మనకి కనిపిస్తుంది, తల్లకిందులుగా కనిపిస్తుంది. దాని గురించి అయితే నేను మెన్షన్ చేశాను అక్కడ, క్లియర్గా దాని గురించి రాశాను అక్కడ, చూడండి ఒకసారి. అలాగే అతను గైడ్ చెప్పింది కూడా మీరు వినండి, చాలా బాగుంటుంది. ఇది ఒక రహస్యం అన్నమాట. ఈ ఆలయ నిర్మాణంలో అది ఎలా సాధ్యమైందనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. సైన్సే చెప్పాలి అది. వీడియో అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లేట్ అయినందుకు సారీ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక వీడియో చేసి పెడతాను. ఎందుకు నేను వీడియో లేట్ అవుతుంది, వీడియోలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనేది కూడా నేను ఇంకొక వీడియోలో సెల్ఫ్ వీడియో తీసుకొని నేను పెడతాను దాని గురించి. ఇప్పుడైతే వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పక్కన కనపడతాయి కదా మేడం, ఇదంతా రెస్టింగ్ హాల్ అనమాట. రెస్ట్ తీసుకోవడానికి అంటే భక్తులేమో దర్శనానికి వచ్చేవాళ్ళు కదా, ఆ దర్శనం అయిన తర్వాత కూర్చొనికి రెండు పక్కన ప్లేస్ ఉండేది. సో అలాగే మిడిల్లో ఏం కనపడతాయి కదా, ఇదంతా పీఠలు, వాస్తు ప్రకారంగా కట్టిన ఒక పీఠలు పంచపీఠం అని పిలుస్తాం. అంటే ప్రతిరోజు ఏ పూజ జరుగుతుంది కదా, కంపల్సరీ ఈ పీఠలు వాడేవాళ్ళు. దానికోసం దీన్ని పంచపీఠం అని పిలుస్తాం. సో మొదటి రోజు వచ్చేసి దీపస్తంభం అనమాట, దీపం అంటించేది సార్. దాని తర్వాత ముందర కనపడుతుంది కదా కోరిక పీఠం సార్, విషింగ్ టేబుల్ అనమాట, కోరికలు అడిగేది. దాని ముందర మూడోది వచ్చేసి బలిపీఠం అని. బలిపీఠం అంటే ఫస్ట్ భోజనం దేవుడికి నైవేద్యం పెట్టేది. దాని ముందర ఉంది కదా ధ్వజస్తంభం నాలుగోది. దాని ముందర ఉండేది నందిపీఠం. ఇందాక బయట నంది చూసాం కదా, ఆ నంది అక్కడ ఉండేది ఒరిజినల్లీ. సో దాన్ని తీసి బయట పెట్టినారు సార్ లాస్ట్ 30 years బ్యాక్ సార్. ఇక్కడ వాళ్ళే డ్యామేజ్, కొంతమంది వచ్చేవాళ్ళు నేమ్ రాసేవాళ్ళు. సో రీసెంట్గా తవకలు బయటికి తీసిన తర్వాత 3 నందిలు దొరికినాయి వితౌట్ డ్యామేజ్ అని, అది అక్కడ పెట్టినారు. సో ఇప్పుడు ఇవంతా పంచపీఠలు సార్, వాస్తు ప్రకారంగా 5 పీఠం. అంటే అంటే మన దగ్గర ఉన్న కోరికల్ని కోరుకోలేదు సార్, విష్ చేసేది. నార్మల్గా పెద్ద పెద్ద దేవాలయంలో ముట్టునూరు సార్ బయట సో ఈ మధ్యలో కనపడేది కళ్యాణ మంటపం అని మేడం, అంటే కళ్యాణం అయ్యేది మేడం. సో ఇప్పుడు కూడా ఇక్కడంతా పెళ్ళి అవుతాయి మేడం పబ్లిక్. అంటే యాక్చువల్లీ ఒరిజినల్లీ విజయనగర కాలంలో రాజులు కృష్ణదేవరాయలది ఫస్ట్ పెళ్ళి అయింది ఇక్కడే. ఇప్పుడు కూడా చాలా మందిది పెళ్ళి అవుతాయి. దానికోసమే పెళ్లి మంటపం, వెడ్డింగ్ హాల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మూడో గోపురం మేడం. ఈ మూడో గోపురం విజయనగరం స్టార్ట్ అయింది కదా 13th century, అప్పుడు కట్టిన గోపురం సార్. ఇది ఒక ఎంట్రీ సార్, అంటే రివర్కి. సో రివర్ నుంచి భక్తులు వచ్చేవాళ్ళు కదా, డైరెక్ట్ లోపల టెంపుల్ లోపల వచ్చేవాళ్ళు సార్. దానికోసం వాళ్ళకి ఇప్పుడు ఎంట్రీ లేదా, ఇప్పుడు లేదు సార్, ఎగ్జిట్. అలాగే ఈ టెంపుల్ లోపల ఏమి వచ్చేవాళ్ళు కదా భక్తులు, వాళ్ళు వెరైటీ యాంగిల్లో నమస్కారం చేసేవాళ్ళు. ఇది నమస్కారం చేసే పద్ధతి మేడం. అప్పుడు సాష్టాంగ నమస్కారం అని. పాతది గంధం రుద్దే ప్లేట్ మేడం, గంధం పేస్ట్ చేసేది. సో ఇది వచ్చేసి మిక్సీ మేడం, పాతది మసాలా రుబ్బేది. కానీ ఈ రెస్టింగ్ హాల్ పక్కన 100 meter లెంత్లో కిచెన్ హాల్ ఉంటుంది, వంటగది. ఆ వంటగదిలో 2 వాడేవాళ్ళు.
సో తవ్వకాలు ఎప్పుడు బయట తీస్తారు కదా, దీన్ని బయట పెట్టినారు సార్. కానీ ఈ దేవాలయము వేరే వేరే రాజులు పార్ట్ వైజ్ ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేస్తారు మేడం. ఫస్ట్ వచ్చేసి చూడండి గర్భపీఠం, అది వచ్చేసి 7వ శతాబ్దంలో బాదామి చాలకాలు, బాదామి కింగ్స్ వాళ్ళు కట్టింది. కానీ లోపల ఏం దేవుడు ఉన్నాడు కదా, అది స్వయంభూలింగం అనమాట. ఎవరు చెక్కలేదు, ఎవరు స్థాపించలేదు సార్. తనగా పుట్టిన శివలింగం సార్. బిఫోర్ రామాయణంలో ఇక్కడ శివలింగం ఉండేది. దాని తర్వాత రామాలక్ష్మణ వచ్చేసి పూజ చేశారు. దానికోసమే రామాయణంలో దీన్ని కిష్కింద అని పిలుస్తాం. అదైన తర్వాత ఇది 13th సెంచరీ మేడం. బిగినింగ్ విజయనగరం స్టార్ట్ అయింది కదా అప్పుడు. అదైన తర్వాత అది వచ్చేసి 15th సెంచరీ సార్, 15వ శతాబ్దం. ಟಿಕೆಟ್ ಕೊಡಿ. చూడండి సార్, ఇక్కడ కనపడుతుంది పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు, సన్సెట్ నుంచి సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఇలాగే కనపడుతుంది. మీరు ఎప్పుడన్నా రండి. సో దీన్ని మనం పీన్ హోల్ కెమెరా టెక్నాలజీ అంటాము. 500 సంవత్సరాల కింద ఈ ఒక టెక్నాలజీ గురించి రాజులకి తెలుసని, సైంటిఫిక్ పీన్ హోల్ కెమెరా. పొద్దున్న అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఇలాగే కనపడుతుంది. కానీ ప్రతిరోజు కలర్ ఎక్స్చేంజ్ అవుతుంది. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బ్లాక్ కలర్ ఇలాగే కనపడుతుంది సార్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 వరకు, అంటే సాయంత్రం సన్సెట్ ఎలా ఉంటుంది కదా, సన్ ఎలా ఉంటుంది కదా, ఆ కలర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఒరిజినల్లీ షాడో అనమాట. మిడిల్లో గ్లాస్ లేదు, ఏం లేదు, వితౌట్ గ్లాస్. సో మిడిల్లో నిలబడి ఇక్కడ నుంచి చూడండి, ఆ హోల్ లోపల ఆ గోపురం కనపడుతుంది.
ಮೊಬೈಲ್